ఏ విధంగా దొరకాలనేది మరి చట్టమే చూపిస్తుంది. నిందితుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్గా మరి ప్రవీణ్ కుమార్ ఏమన్నా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమన్నా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలామంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. అయ్యా సంజయ్ కుమార్ గారు మరియు బీజేపీ మిత్రులందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి, మాది తెరిచిన పుస్తకం. మా పిల్లల ఇళ్ళకి వచ్చినా వాళ్ళ రూమ్లకు వచ్చినా మీకు కనిపించేటివి కేవలం పుస్తకాలే, ఖాళీ జేబులే, చిరిగిపోయిన బూట్లే, అంతకుమించి ఏమీ కనిపించవు. వాళ్ళు మేమందరం కూడా వాళ్ళు బాగా చదువుకోవాలని, ఆయన మంచి విలువలతోని పెరగాలి, వచ్చిన జ్ఞానంతో ఎంత ఉద్యోగమో లేకపోతే ఇంకేదన్నా చేసి దేశానికి సేవ చేయాలనే నేర్పించిన తప్ప ఇంకా వేరే విషయాలు నేర్పించలేదు. మీరు మా ఇళ్ళకి వచ్చి టెలిస్కోప్ పెట్టి చూసినా, భూతద్దాలు పెట్టి చూసినా, ఏం చూసినా అడుగడుగునా మీరు చేసినా కూడా మీకు కనిపించేది ఇవి మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నో ప్రాబ్లం. సో ఇకపోతే మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేయకండి, దేశం కోసం మీ సమయాన్ని పెట్టండి. ఇక ముఖ్యంగా ప్రధానంగా నిన్న మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ విషయంలో. ఇక మేము బండి సంజయ్ గారి గురించి అదంతా కూడా చట్టం చూసుకుంటుంది. బండి సాయి భగీరథను ఏంటి అనేది చట్టం చూసుకుంటుంది. కానీ ఈ వ్యవహారంలో, మైనర్ బాలిక వ్యవహారంలో ప్రధానంగా మొదటి నుండి కూడా కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేటివ్ న్యూస్ వాళ్ళ కాంక్లేవ్కి వెళ్ళారు. ఆ వేటివ్ న్యూస్ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు చాలా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పారు. ఆయన అన్ని సబ్జెక్టుల మీద అబద్ధాలు చెప్పినారు. ఇక కొన్ని చోట్లయితే ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఇక నాకు టైం లేదు, ఎందుకంటే ఈ ప్రతిసారి మీడియా బ్రీఫింగ్ దాదాపుగా 1 అవర్ అవుతున్నది. మీడియా మిత్రులకు కూడా సహనం నశిస్తున్నది. కానీ మరి కొన్ని విషయాలు, ప్రత్యేకించి మైనర్ బాలికల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన తీరు గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఆ విషయాల మీద నేను నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ మీద ఉన్నది. అందుకొరకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నారనేది మీ మెమరీ మళ్ళొకసారి రిఫ్రెష్ చేయడం కోసం ఒకసారి వారి ఇంటర్వ్యూను మేము ఒకసారి ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 నిమిషాలు ఉంటుంది, అంతకనే. ప్రధానమంత్రి